ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీ అర్వాపల్లి. ఏంటి ఇన్ని రోజులు లేట్ అయిపోయింది, వీడియోస్ లేవు ఒక 1 వీక్ నుంచి అనుకుంటున్నారా? అంటే నాకు కూడా పుషింగ్ లేదు, వీడియోలు రీచ్ అవ్వట్లేదు, చూడట్లేదు, మీరు పట్టించుకోవట్లేదు. మీరు పట్టించుకుంటే ఇంకా కొత్తగా చెయ్యాలని నాకు కూడా అనిపిస్తుంది. కానీ మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీరందరంటే నాకు ఇష్టం కాబట్టి, మీరందరూ సినిమా లవర్స్ కాబట్టి సినిమాలోకి మనం దిగిపోదాం. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని చెప్పేసి మనం కొన్ని రోజులు మాట్లాడుకుందాం. ఇప్పుడు దాని గురించి మనం స్టాప్ చేసి September 7th నుంచి మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. ఆ 4 రోజులు అసలు దాని గురించి వద్దు. నెక్స్ట్ ఈ రోజు వచ్చేసి మన రివ్యూ వచ్చేసి మిరాయ్ సూపర్ యోధ పార్ట్ 1. మన తేజ సజ్జా గారు, యాక్టెడ్ బై తేజ సజ్జా గారు, శ్రియా గారు, జగపతి బాబు గారు, ఇంకా చాలా మంది చాలా క్యాస్ట్ ఉంది. నాకు తెలిసి ఇంకా రాముడు ఉన్నారు కదా, రాముడి క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో సోను సూద్ గారు అనిపిస్తుంది. ఆ చిన్న ఆ కట్ చూసి నాకు, ఆ ఫేస్ కట్ మొత్తం మన యూట్యూబ్ లో ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, రివ్యూవర్స్ ఉన్నారో అందరూ అన్ని సినిమాలకి రివ్యూలు ఇస్తారు, అన్ని ట్రైలర్లకి ఇస్తారు. ప్రతి ట్రైలర్ కి రివ్యూ, అది ఇది లేదు, అది లేదు, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి ప్రతి దానికి రివ్యూ ఇచ్చే మీరు, అంటే ఒక 300K 500K 1 మిలియన్ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న మీరు మిరాయి గురించి ఎందుకు మాట్లాడడం మర్చిపోయారో నాకు అసలు ఇప్పటి వరకు అర్థం కాని విషయం ఏంటంటే, అదే నేను చూస్తున్నా, నేను చెక్ చేస్తున్నా, అరే మిరాయి ఏంటి ఒక్కటి కూడా రావట్లేదు రివ్యూ పర్పస్ కానీ. అసలు తేజ సజ్జా గారు ఎన్ని 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 షోలకి వెళ్ళి, సీరియల్స్ షోస్కి వెళ్ళి, డ్రామా జూనియర్స్కి వెళ్ళి, ప్రతి దానికి వెళ్ళి ఆయన సినిమాని ఆయన ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆ ఒక హనుమాన్ అంత బ్లాక్ బస్టర్ కొట్టాక ఒక మామూలు హీరో, ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఒక హీరోకి ఎదిగిన మనిషి 300 కోట్లు బద్దలు కొట్టి కూడా ఆయనకి మినిమం అహంకారాలు లాంటి ఏమీ లేకుండా ఆయన సినిమా ప్రమోషన్స్ కి ఆయనే వెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే, సినిమా ప్రమోషన్స్ కి ఆయన వెళ్తున్నారు, సినిమా ఎక్కడ ఎవరు అమ్ముడు పోలేదా అంటే, థియేటర్కల్ లైట్స్ వెళ్ళలేదా అంటే, అటు మలయాళంలో పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారు, ఇటు హిందీలో ధర్మ ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారు, అటు తమిళ్లో యోకానో యాక సంథింగ్ ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారు, మొత్తం కన్నడలో హోములు వాళ్ళు ఉన్నారు. ఎక్కడికక్కడ సినిమా పకడ్బందీగా ప్లాన్ చేసిన రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంది అంతే. హిట్ గట్టిగా పడుతుంది సినిమా, అందులో నో డౌట్. ఇన్ని సంస్థలు ఆ సినిమాని ఎంకరేజ్ చేసి, అసలు అన్ని భాషల్లో ఫస్ట్ టైం, అన్ని భాషల్లో రాజమౌళి గారు కూడా అంత డేర్ చేయలేదు అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి. తేజ సజ్జా గారు ఒక హనుమాన్ సినిమా రిలీజ్ చేసి అంత హిట్ కొట్టాక ఇంత మళ్ళీ కొత్త రకంగా, అంటే అందరూ కమర్షియల్ హీరోస్ లాగా వాళ్ళలాగా వీళ్ళలాగా కాకుండా ఆయన కొత్త పద్ధతిలో 60 కోట్లు బడ్జెట్లో సినిమా గ్రాండ్ లుక్ చూస్తుంటే, ట్రైలర్ లో మంచు మనోజ్ గారిది ఫస్ట్ షాట్ ఉంటది, ఆయన భూమిని ఇలా గుద్దుతారు, ఆ షాట్ కి మొత్తం చుట్టుపక్కల సామాన్లన్నీ గాల్లోకి ఎగిరిపోతాయి. అసలు ఆ షాట్ ఎంత కాస్ట్లీయెస్ట్ షాట్ లా ఉందంటే, 200-300 కోట్లు పెట్టిన సినిమా కూడా అంత క్వాలిటీగా మనం అవుట్పుట్ తీసుకురాలేము. మరి అంత అవుట్పుట్ ఎలా తీసుకొచ్చారు ఏంటి అనేది అసలు నాకు అర్థం కావట్లేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఇప్పటివరకు చాలా ఫ్లాపులు చూసుకుంటూ వచ్చారు. ది బెస్ట్ హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. September 12th చాలా నమ్మకంగా ఉన్నారు. ది బెస్ట్ ఇయర్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీదే మొత్తం వెళ్తారు అనిపిస్తుంది. ఒక మామూలు బడ్జెట్ సినిమాతో, ఒక మామూలు హీరోతో, ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరో అయిన తేజ సజ్జా గారితో, అలాగే ఇన్ని రోజులు బ్రేక్ ఇచ్చి మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్న మంచు మనోజ్ గారిని విలన్ రోల్లో పెట్టి, శ్రియా గారు, జగపతి బాబు గారు, అసలు ఆ మిరాయి ఓల్డ్ లోకి వెళ్ళిపోయాను నేను. ట్రైలర్ చూసిన ఆ 3 minutes ఆ మిరాయి ఓల్డ్ లోకి వెళ్ళిపోయాను. అంత బెస్ట్ విఎఫ్ఎక్స్ వర్క్ నేను ఆఫ్టర్ హనుమా తర్వాత ఇందులోనే చూశాను. కొన్ని విఎఫ్ఎక్స్ ఉంటాయి, వాటి గురించి మాట్లాడుకోవద్దు, అవి వద్దులే ఇంక వాటి గురించి. అంటే 60 కోట్ల బడ్జెట్ లో ఈ రేంజ్ విఎఫ్ఎక్స్ ని ఎట్లా తీసుకొచ్చారు? ఏదో వాడుకోవాలి, ఏఐ వాడుకున్నారా, సంథింగ్ ఇంకేమైనా వాడుకున్నారా, అవన్నీ మనకు అవసరం లేదు. మనకి 70mm స్క్రీన్ మీద మనం సాటిస్ఫై అయ్యేలాగా ఒక హీరో మన ముందుకు ఒక సినిమా తీసుకొచ్చి ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చినప్పుడు మన తెలుగు ఆడియన్సే కాదు, ఏ ఇండస్ట్రీ ఆడియన్స్ అయినా ఎంకరేజ్ చేస్తారు, అందులో నో డౌట్. నెక్స్ట్ మిరాయికి వస్తే, ఒక
త్రేతాయుగంలో ఒక ఖడ్గం ఏదైతే ఉందో దాని గురించి, ఆ ఖడ్గం గురించి మిరాయ్ అనే మనిషి ఆ ఖడ్గాన్ని సాధించడమా సంథింగ్. ఇంకోటి ఏంటంటే మంచు మనోజ్ గారు ఏదో 9 గ్రంథాల గురించి ఆయన రీసెర్చ్ చేస్తారు. ఆ 9 గ్రంథాలు కానీ మంచు మనోజ్ గారి చేతిలోకెళితే సంథింగ్ లోకానికి మంచిది కాదనో, వాళ్ళ కొన్ని గ్రామాలు ఉంటాయి, ఆ గ్రామాలకు మంచిది కాదనో, వాడు మొత్తం ఏల్తాడనో, అవన్నీ మనకి జగపతి బాబు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ట్రైలర్ లో. మనకి ఎక్కడ ట్రైలర్ లో ఏంటంటే ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్లలో, ఈ ట్రైలర్ లో మనకి ఎక్కడ లూప్ పోల్స్ అనేవి వదలలేదు. నెక్స్ట్ వచ్చేసి ఆ రాముడు ఏదైతే ఉందో లాస్ట్ 5 minutes, ఆ రాముడిని కూడా వదలకుండా లాస్ట్ లో మనకి టీజర్ లో పాదం చూపించారు మిరాయిలో. అలాగా చూపెడితే ఇంకా ఇంకా క్యూరియాసిటీగా ఉండేదేమో జనాలకి, ఇంకా అనిపించింది నాకు. ఇంత గొప్ప సినిమా మన తెలుగు నుంచి వెళ్తుంది, మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిన్నప్పుడు నుంచి క్యారెక్టర్స్ తీసుకుంటూ చిన్న క్యారెక్టర్ వేట్టుకుంటూ చైల్డ్ ఆర్టిస్ట్ ఈ రోజు 300 కోట్లు బడ్జెట్స్, 300 కోట్లు సినిమా వసూళ్లు కలెక్ట్ చేసిన హీరో ఈ రోజు మిరాయితో మళ్ళీ కొత్తగా ట్రై చేసి 2 ఏళ్ళు గ్యాప్ తీసుకున్న తర్వాత మనకు వస్తున్నాడు మన తెలుగు హీరో. నేను మరీ బల్లగుద్ది చెప్తున్నాను, మన తెలుగు హీరో. నెక్స్ట్ మన కార్తిక్ ఘట్టమనేని గారు ఎవరైతే కార్తికేయ 2 మన తండేలు సినిమా తీశారు కదా, ఆ డైరెక్టర్ అసిస్టెంట్ ఈయన కార్తిక్ ఘట్టమనేని అయితే ఎవరైతే ఉన్నారో, అంటే గురువు దగ్గర నుంచి నేర్చుకొని దాన్నే చెప్పడం చెయ్యడం మనం చూసాం. కానీ గురువు దగ్గర నుంచి నేర్చుకొని ది బెస్ట్ అవుట్పుట్, ది బెస్ట్ జనాలకి ఏదో అందిద్దాం అని చెప్పేసి ఆయన లాస్ట్ టైం ఈగలు కూడా బెస్ట్ చేశారు సినిమా. నాకు చాలా బాగా నచ్చింది ఈగలు కూడా. కొన్ని అనివార్య కారణముల వల్ల ఆ సినిమా ఫ్లాప్ అవడం అయితే జరిగింది. కానీ సినిమా విజన్ ఏదైతే ఉందో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే సెకండ్ సినిమాలో ఇంత డీటెయిలింగ్ గా, ఇంత విజువల్ గ్రాఫిక్స్ ని తీసుకొచ్చి, ఇంత బెస్ట్ స్టోరీని, అంటే రొట్టలా కాకుండా ఏదో కొత్తగా జనాలకి తీసుకొద్దాం, ఏదో కొత్తగా జనాలను ఎంటర్టైన్ చేద్దాం అనే మీ ఐడియా ఏదైతే ఉందో, మీ కృషి ఏదైతే ఉందో, దానికి హ్యాట్స్ ఆఫ్ టు యూ కార్తిక్ ఘట్టమనేని సార్. నెక్స్ట్ తేజ సజ్జా గారు, మీకు చెప్పాల్సింది ఏం లేదు, మీరు బెస్ట్ జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరిలో ది బెస్ట్ జాబ్ చేస్తున్నారు మీరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చి ఈరోజు ఇంత, అంటే మీరు తీసుకున్న ప్రతి సినిమా కొత్త జోనర్స్ తప్ప ఏది రొట్టగా తీయలేదు మీరు ఇప్పటి వరకు. అంటే ఫేమ్ వచ్చాక నేను ఏది తీసినా చూస్తారు అని తలకెక్కి పిచ్చిగా సినిమాలు తీసుకుంటూ ఫ్లాపులు కొట్టుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉన్నారు మనకి మన ఇండస్ట్రీలో. బట్ మీరు ఆ ఛాన్స్ తీసుకోలేదు. నన్ను జనాలు ఎలా అయితే యాక్సెప్ట్ చేసి తీసుకున్నారో, అలాంటి జనాలకి నేను ఏదైనా కొత్తగా ఇవ్వాలి, వాళ్ళు కొన్న టికెట్ కి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి, వాళ్ళు వర్త్ ఫీల్ అవ్వాలి, నా సినిమాకి వచ్చి వాళ్ళ టెన్షన్స్ అన్ని మర్చిపోవాలి, నేను వాళ్ళకి కొత్తగా ఏదైనా చెప్పాలి, డివోషనల్ మూడ్ లో చెప్పాలని చెప్పేసి మీ ఆలోచన ఏదైతే ఉందో దానికి నేను హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. నెక్స్ట్ మనకి విశ్వక్సేన్ గారి సినిమాలో లాస్ట్ టైం అశోకవనంలో అర్జున్ కళ్యాణం సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో తను హీరోయిన్ పాత్ర వహించారు మిరాయి సినిమాలో. ఆమె కూడా ది బెస్ట్. ఆల్రెడీ సాంగ్ లో వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే, ఆ సాంగ్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్, గ్లామరస్ గర్ల్ గా ఆమెను కూడా చూపడం అయితే జరిగింది. సో నేనైతే చెప్తుంది ఏంటంటే, రివ్యూవర్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, మీకు చాలా మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, చాలా మంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, చాలా మంది జనాలు ఎలా అయ్యారంటే మీరు చెబితే గాని సినిమాకి వెళ్ళము అన్నట్లుగా ప్రిపేర్ అయిపోయిన జనాలు ఉన్నారు. కాబట్టి తేజ సజ్జ గారు అంత కష్టపడి ఆయన సినిమాకి ప్రమోషన్ చేసుకుంటున్నారు. మీ వంతు మీరు కూడా మిరాయి ట్రైలర్ గురించి కానీ మిరాయి గురించి కానీ ఓ ప్రస్తావన తీసుకొస్తే మనకి September 12th రిలీజ్ అవుతున్న మిరాయి సినిమాకి ఏదైనా దానికి కొంచెం బెస్ట్ అవ్వచ్చు, జనాలకి ఇంకా మిరాయి మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగడం, మిరాయి మీద చూడాలనే ఆ క్యూరియాసిటీ పెరగడం అనేది జరుగుతుంది. చెత్త సినిమాలకు చెత్త అనేస్తున్నాం, మంచి సినిమాలకు మంచి అని ఇవ్వాలి కదా. మనం రివ్యూవర్స్, మనం మంచిగా ఇస్తేనే తెలుగు సినిమా బాగుంటుంది. బాలేదు అన్న సినిమాని బాలేదని చెప్తున్నాం. సో మీరు మిరాయి సినిమాకి మంచిగా రివ్యూ ఇచ్చి
ది బెస్ట్ గా దాన్ని సినిమాని ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను రివ్యూవర్లు అందరూ. నెక్స్ట్ ఆల్ ది బెస్ట్ టు మిరాయి టీమ్. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా September 12th ఎప్పుడెప్పుడా అని. September 11th ప్రీమియర్ షో లేసినా చూడడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సినిమా చూసేసి సినిమా గురించి మాట్లాడేసుకుందాం. నెక్స్ట్ మనం ఘాటి, నెక్స్ట్ ఇంకొకటి లిటిల్ హార్ట్స్. ఈ సినిమాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. నేను చూడలేదు, ఇంకా చూస్తాను, చూసి మాట్లాడుకుందాం. సినిమా చూసి వచ్చిన వెంటనే రివ్యూ ఇచ్చే వాళ్ళకంటే సినిమాని అర్థం చేసుకొని రివ్యూ ఇచ్చే వాడు బెస్ట్ కదా. అందుకనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ఆ బెల్ గంట కొడితే కొంచెం నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, విక్కీ అరవపల్లి.